తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనం న్యూట్రిషనిస్ట్ డాక్టర్ భానుకిరణ్ గారితో ఉన్నాము. మరి సమ్మర్ అంటేనే పిల్లలందరికీ హాలిడేస్ ఉంటుంది, చక్కగా ఆడుకుంటారు, మామిడికాయలు తింటూ ఉంటారు. ఇవన్నీ ఒకవైపు. ఇంకొక వైపు సమ్మర్ సీజన్లో ఎండ తీవ్రత బాగా ఉంటుంది, వడగాల్పులు కానీ ఇవన్నీ ఉంటూ ఉంటాయి. మరి సమ్మర్లో మన ఆహారపు అలవాటు ఎలా ఉండాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి డైట్ని పాటించాలి, ఈ విషయం గురించి అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అండి. సమ్మర్ వస్తుంది అనగానే కొంచెం ఖాళీ దొరుకుతుంది అనడంతో పాటు ఇంట్లో కూడా ఎక్కువ వంటకాలు చేసుకోవడం, ఆయిల్ ఫుడ్స్ ఇవన్నీ తింటూ ఉంటారు సార్. అసలు సమ్మర్‌లో ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి? ఎలా ఉంటే మంచిది? సహజంగానే ఈ రోజుల్లో మన ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయినాయి. హ్మ్. ముఖ్యంగా ఎక్కువ మసాలాలు, ఆయిలు, సాల్టు హ్మ్. ఇవున్న ఫుడ్స్‌కి ఎక్కువ ఇష్టపడి తినడం అలవాటు చేసుకున్నారు. హ్మ్. ఈ క్రమంలో ఏం జరుగుతుందంటే, మన బాడీ నేచర్ సహజంగానే ఒక ఆల్కలైనిటీలో ఉంటుంది. అంటే పీహెచ్ వాల్యూని బట్టి హ్మ్. ఆమ్లత్వం అని, న్యూట్రల్ అని, తర్వాత అసిడిక్ అని. హ్మ్. అంటే అసిడిక్ నేచర్ అంటే ఆమ్లతత్వం ఉండాలి. న్యూట్రల్‌గా ఉంటేనే అటు ఆమ్లం కాదు, ఇటు ఆల్కలైన్ కూడా కాదు అది. హ్మ్. అలా ఉంటుంది మన బాడీ. జస్ట్ ఆల్కలైన్‌గా ఉంటుంది. దాని తర్వాత ఆల్కలైనిటీ. అంటే ఆల్కలైనిటీ అంటే ఏంటంటే ఆమ్లత్వానికి ఆపోజిట్‌గా ఉంటుందన్నమాట. సో, ఈ స్థితిలో ఉండాల్సిన మన శరీరము 99% మంది ఈ రోజుల్లో హ్మ్. వాళ్ళు బాడీ పీహెచ్ లెవెల్స్, బ్లడ్ పీహెచ్ లెవెల్స్ అనేది పూర్తిగా అసిడిక్ నేచర్‌లోకి వచ్చేస్తుంది. హ్మ్. ఈ అసిడిక్ కావడం అనేది పూర్తిగా మన ఆహారపు అలవాట్ల మీదనే ఆధారపడి ఉంటుంది. హ్మ్. మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా పండ్లు, కాయగూరలు, సహజ సిద్ధంగా దొరికే పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు సహజంగా మన శరీర తత్వం అనేది ఆల్కలైనేట్‌లోకి మారిపోతుంది. హ్మ్. దాని యొక్క కన్జంప్షన్ తగ్గిపోతూ, దాన్ని ఆ కాయగూరలను కూడా చేసే విధానాల్లో మార్పులు తీసుకొచ్చినప్పుడు, హ్మ్. సహజంగా దాని యొక్క సహజత్వాన్ని కోల్పోయి, కోల్పోతుంది. మన శరీరానికి అందాల్సిన న్యూట్రిషన్ గానీ, హ్మ్. పోషకాలు గాని. పోషకాలు గానీ, లేదా హ్మ్. మన శరీరంలో నీటి సాంద్రతని మెయింటైన్ చేసే విధంగా, హ్మ్. బాడీ వాటర్ బ్యాలెన్స్‌ని మెయింటైన్ చేసే పోషకాలనేవి పూర్తిగా పోగొట్టుకోవడం లాంటివి జరుగుతూ హ్మ్. ఉన్నాయన్నమాట. సో, దాంట్లో మీకు డీప్ ఫ్రై ఐటెమ్స్ ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ బెండకాయ తీసుకున్నాం అనుకోండి. హ్మ్. బెండకాయలో అద్భుతంగా దాంట్లో ఉండే ఒక జిగురు, దాంట్లో ఉండే నేచురల్ గమ్ లాంటివి, హ్మ్. వాటర్ అనేవి మన హ్మ్. శరీరానికి చక్కటి పోషణనిచ్చి మన శరీర తత్వాన్ని మెయింటైన్ చేయడానికి హ్మ్. పనికొస్తుంది. హ్మ్. కానీ ఎక్కువ మంది దాన్ని అలా తక్కువ ప్రాసెస్ చేసి, తక్కువ వేపుడుగా చేసి తినడానికి ఇష్టపడకపోవడం. హ్మ్. దాన్ని డీప్ ఫ్రై చేయడం, వే వే నూనెలో వేయించడం. హ్మ్. దాన్ని నేచర్ పోగొట్టుకునేలాగా చేసి అప్పుడు తినడానికి ఇష్టపడడం. అవును. ఇలాంటి ఆహారపు హ్మ్. పద్ధతులు, హ్మ్. తయారు చేసే పద్ధతులు మార్చేసుకోవడం అనేది హ్మ్. ఒక ముఖ్యమైన ప్రాబ్లమ్ అనమాట. హ్మ్. దానికి తోడు ఇప్పుడు తింటున్న ఫాస్ట్ ఫుడ్స్, హ్మ్. పచ్చళ్ళు, ఊరగాయలు, అప్పడాలు, వడియాలు, సో ఏవేదైతే ప్రాసెస్డ్ ఫుడ్స్, స్టోర్డ్ ఫుడ్స్, నిల్వ చేసిన పదార్థాలు, హ్మ్. వీటికి ఎక్కువగా ఇష్టపడి తినడం. హ్మ్. అదేవిధంగా బయట సాయంత్రం అయితే మనం ఎక్కువగా తినే హ్మ్. శనగపిండితో చేసిన బజ్జీలు బజ్జీలని, కానివ్వండి. హ్మ్. పునుగులని, హ్మ్. బజ్జీలని, మిర్చితో బజ్జీలని, ఇట్లాంటివన్నిటికీ బాగా అలవాటు పడిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే, హ్మ్. మన శరీరంలో ఉండాల్సిన నీటి శాతం అనేది క్రమంగా తగ్గిపోతూ తగ్గిపోతూ ఉంటుంది. ఉంటుంది. హ్మ్. దీని ప్రభావము కొంతమందిలో మామూలు వేసవి కాని టైంలో కూడా వర్షాకాలంలో, శీతాకాలంలో కూడా కనపడుతూ ఉంటుంది. హ్మ్. కానీ దాన్ని ఇగ్నోర్ చేస్తారు. కానీ ఎక్కువ మందిలో ఆ సమ్మర్‌లో మాత్రమే అది బయటపడుతూ ఉంటుంది. హ్మ్. కానీ సహజంగానే చాలా మందిలో ఇప్పుడున్న బాడీ తత్వం అనేది ఆమ్లతత్వంలోకి మారిపోయింది. హ్మ్. అలా మారిపోవడమే చాలా రోగాలు రావడానికి కారణం. హ్మ్. చాలా చిన్న జబ్బుల నుంచి పెద్ద జబ్బులు రావడానికి ముఖ్యమైన కారణం అది. ఈ డైజెషన్ ఇష్యూస్ కూడా దీనివల్లే వస్తాయా సార్? ముఖ్యంగా దాని డైజెషన్ ఇష్యూస్‌తోనే స్టార్ట్ అవుతుంది. హ్మ్. సో, దానికి తోడు మనం తాగే నీళ్లు కూడా నేచురల్‌గా ఉండాల్సిన లవణాలన్నీ లేకుండా హ్మ్. 90% మంది ఇంట్లో ఆర్ఓ సిస్టమ్స్ పెట్టుకోవడం. హ్మ్. ఆ ఆర్ఓ సిస్టమ్‌లో కూడా వాళ్ళు ఫిల్టర్స్ బిగించినప్పుడు దాన్ని మనం
టీడీఎస్ వాల్యూని ఉమ్, బిలో 100 పెట్టుకుంటారు. ఉమ్, బిలో 100 అంటే అర్థం ఏంటంటే చాలా ఒక ఒక 1 లీటర్‌లో ఉండాల్సిన లవణాల కన్నా కూడా 10% లవణాలు మాత్రం ఉండేటట్టు ఏర్పాటు చేస్తారు. ఉమ్, ఈ లవణ శాతం తగ్గే కొద్దీ నీటి యొక్క రుచి అనేది పెరుగుతుంది. రుచి పెరగడం అంటే ఉమ్. మనం తాగడానికి బాగా ఇష్టపడే విధంగా అనిపిస్తుంది. ఉంటుంది. ఉమ్, ఎంత తక్కువగా అనిపిస్తే అంత టేస్టీగా అనిపిస్తుంది. యాక్చువల్‌గా ఉమ్, వాటర్ అనేది కొంచెం సాల్టీ నేచర్‌తోనే ఉంటుంది. సహజమైన లవణాలన్నీ ఉన్నప్పుడు. ఉమ్, మనం పూర్వకాలంలో మనం చెరువుల్లో, బావుల్లో తీసుకొచ్చిన దాన్ని తాగే నీళ్ళతో మన శరీరానికి కావాల్సిన అన్ని లవణాలన్నీ కూడా మనకు నీటి ద్వారానే అందేది. ఉమ్, ఇప్పుడు వస్తున్న నీళ్లు శుద్ధమైన నీళ్లు కావనే ఉద్దేశంతో దాన్ని ఆర్ఓ పెట్టుకొని అవును. ఆర్ఓలో లవణాల శాతాన్ని పూర్తిగా తగ్గించేసుకోవడం వల్ల ఉమ్, సహజంగానే మనకు అందాల్సిన లవణాలు 90% అందడం లేదు. ఉమ్, అదొక ముఖ్యమైన కారణం మన బాడీ నేచర్ మారిపోవడం, అసిడిక్లోకి మారిపోవడానికి కూడా ఉమ్, కారణం. ఉమ్, దానితో పాటు మనం తీసుకునే ఆహారాలు కూడా దానికి తోడవడం అనేది ఉమ్. ప్రాబ్లమ్‌ని పదింతలు ఎక్కువగా చేస్తుంది. చేస్తుందన్నమాట. ఉమ్, సో, ఇది ముఖ్యంగా ఎండాకాలంలో తీవ్రంగా కనపడుతుంది. ఉమ్, ఎందుకు కనపడుతుందంటే సహజంగా మనకు మన శరీరంలో ఉండే 10, 20% హైడ్రేషన్ ఉమ్, కూడా ఉమ్. బయట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల అది చెమట రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఆవిరైపోతుంది. లవణాలు కూడా వెళ్ళిపోతాయి. ఉమ్, సో, అందాల్సిన లవణాలు అందకపోవడం, ఉమ్, ఉన్నవి కూడా కాస్త పోగొట్టుకోవడం వల్ల ముఖ్యంగా ఎండాకాలంలో ఉమ్. తీవ్ర పరిస్థితులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు అందరూ. ఏర్పడతాయి. ఉమ్, ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఉమ్, బాగా ఏజ్డ్ 60 ఉమ్, దాటిన వాళ్ళలో ఉమ్, ఈ యొక్క థర్మో రెగ్యులేషన్ అనేది తక్కువ ఉంటుంది. ఉమ్. వాళ్ళలో ఇంకా తీవ్రంగా కనపడుతుంది. ఎక్కువగా ఉంటుంది. ఉమ్, సో, ఈ రోజు ముఖ్య కాలం ఎవరు ఎండకి వెళ్ళకపోయినా కూడా డిహైడ్రేట్ అవుతున్నారంటే కారణం ఏంటంటే ఉమ్, మన శరీరంలో ఉండాల్సిన లవణం యొక్క శాతం అనేది పూర్తిగా ఉమ్, పడిపోయింది. ఉమ్, శరీరం ఆమ్లతత్వంలోకి వెళ్ళిపోయింది. ఉమ్. సార్ మనం మాట్లాడుకుంటున్నట్టు ఇప్పుడు ఆర్ఓ వాటర్ కానీ మినరల్ వాటర్ అని చెప్పి అసలు అందులో ఏ మినరల్స్ లేని వాటర్ని మనం తాగుతున్నాము. అవును. ఆల్టర్నేట్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా సార్ ఇప్పుడు మరి ఆల్టర్నేటివ్ ఉమ్, మెథడ్స్ అంటే ఏం లేదండి. ఉమ్, సింపుల్‌గా ఏంటంటే మనం మనకొచ్చే ట్యాప్ ద్వారా వచ్చే నీళ్ళని ఉమ్, మరిగించి, చల్లార్చి, వడగట్టుకొని తాగితే చాలు. ఇంకేం అవసరం లేదు. ఉమ్, దాన్ని ప్రాపర్‌గా ఫిల్టర్ చేయగలిగితే అంతకన్నా ఇంకేం అవసరం లేదు. ఉమ్, 90% మంది మరిగించి చల్లార్చుకునే ఓపిక లేక, ఈ ఫిల్టర్ ప్రాపర్‌గా చేసుకునే ఓపిక లేక, ఈ ఆర్ఓ అనే సిస్టమ్‌ని బిగించుకోవడం, ఉమ్, పెట్టుకోవడం, ఉమ్. వాటి మీద పూర్తిగా డిపెండ్ అయ్యి అలవాటు పడిపోవడం. అవే మంచివని చెప్పి అవే తాగే అది పరిస్థితిలో ఇదే ఉన్నారు అందరూ. ప్రాబ్లమ్ ఏంటంటే వాస్తవాలనేవి ఉమ్, చాలా ప్రాబ్లమ్ క్రియేట్ చేసి అంతా ఒక కొన్ని 10 ఏళ్ల తర్వాత ఎప్పుడో ఇది ఉమ్. కరెక్ట్ కాదనే విషయం అప్పటికే అందరూ వాడి అందరూ ఇబ్బందులు పడి ఉంటారు. ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, సరే ఆర్ఓ పెట్టుకున్నా కూడా దాంట్లో ఏంటంటే మన టీడీఎస్ పర్సెంటేజ్ అనేది కనీసం ఒక 200 చూసుకోవాలి. చూసుకోవాలి. ఉమ్, మనం ఇక్కడ 100 కూడా దాటనివ్వరు. ఎందుకంటే ఆ నీళ్ళు ఇష్టపడరు తాగడానికి. ఉమ్, కొంచెం చప్పగా, ఉమ్, ఉమ్. కొంచెం తాగడానికి కొంచెం తాగడానికి మంచిగా అనిపించదు. అనిపించకపోవడం అనేది వాళ్ళని ఉమ్, మళ్ళీ పిలిపించి ఉమ్, దాంట్లో టీడీఎస్ని తగ్గించేసి ఉమ్, ఆ లవణాలన్నీ ఫిల్టర్ ద్వారా బయట వెళ్ళేటట్టు చేసి ఉమ్, ఆ నీళ్లు తాగుతున్నాం. ఉమ్, సో, ఆర్ఓ పెట్టుకున్నప్పటికి కూడా దాని యొక్క టీడీఎస్ని కనీసం 150, 200 ఉంచేటట్టు ఉంచుకుంటే కొంత 20, 30% అన్న మినరల్స్ వస్తే ఉమ్, మిగిలింది ఆహారం ద్వారా అందితే ఏదో బాడీ మేనేజ్ చేసుకుంటుంది. ఉమ్. సో, ఆ మాత్రం కూడా చేయకపోతే ఇబ్బందులు ఏర్పడతాయి. ఓకే. సార్ ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నప్పుడు జనరల్‌గానే వాళ్ళకి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తేనే పిల్లలు మంచి అదే బలంగా పుడతారంటారు. మరి ఈ సమ్మర్‌లో ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఆహారపు నియమాలు ఎలాంటివి పాటించాల్సి ఉంటుంది? ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళు ఈ ఎండాకాలం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. హ్మ్. ఎందుకంటే వాళ్ళలో ఎలాంటి డీహైడ్రేషన్ సింప్టమ్స్ కనపడినా కూడా హ్మ్. అది ఒక్కోసారి తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. హ్మ్. ముఖ్యంగా ఈ వేసవిలో కొబ్బరి నీళ్ళు ఒకటి, హ్మ్. రోజు తీసుకోవడం, కొబ్బరి నీళ్ళు తాగడం. హ్మ్. రెండవది ఈ బాగా చలువ చేసే పదార్థాలను మనం అంటూ ఉంటాం. హ్మ్. సహజంగా చలువ చేసే పదార్థాలు అంటే అర్థం ఏంటంటే ఆ పదార్థాలన్నిట్లో కూడా హ్మ్. నీటి శాతం ఎక్కువ ఉంటుంది. అవును. ముఖ్యంగా కాయగూరలు తీసుకుంటే బీరకాయ, హ్మ్. సొరకాయ, హ్మ్. మస్క్ మెల్ అంటే మన దోసకాయ, దోసకాయలు. హ్మ్. ఇట్లాంటి వాటిల్లో ఎక్కువగా నీటి శాతం ఉంటుంది. అవి చేసుకొని తింటే కూడా మన శరీరానికి తొందరగా ఆ న్యాచురల్‌గా ఉన్న వాటర్, మినరల్ వాటర్ అనేది దాంట్లో ఉంటుంది మినరల్ వాటర్. హ్మ్. అది మన బాడీ శోషణ చేసుకొని మన శరీరానికి బాగా వంటబడుతుంది. హ్మ్. వాటిల్ని తక్కువ ప్రాసెస్ చేసి హ్మ్. వేపుడులాగా చేసుకోకుండా
వీలైనంత వరకు ఈ ఉప్పు, మసాలాలు, కారాలు అవి తక్కువ వేసి చేసుకోవడం. ఉమ్, ఉప్పు అనే శాతం పెరిగే కొద్దీ ఏం చేస్తుందంటే, ఆ ఉప్పు అనేది మన వాటర్ని బైండ్ చేస్తుంది. ఉమ్, ఒక సోడియం క్లోరైడ్ అంటే NaCl మన సాధారణ ఉప్పు మనం తినేది. ఉమ్, అది 6 ఆటమ్స్ని వాటర్ మాలిక్యూల్ H2O అని బైండ్ చేస్తుంది. ఉమ్, సో ఈ ఉప్పు శాతం పెరిగే కొద్దీ ఏం జరుగుతుందంటే మన బాడీలో నీళ్లు ఎక్కువ దాహం వేస్తుంది, మనం ఎక్కువ నీళ్లు తాగుతాం. ఉమ్, ఉప్పు ఎక్కువ ఇప్పుడు బయట పార్టీలకు వెళ్ళినప్పుడు మనం ఎక్కువ నాన్ వెజ్ అవి తిన్నప్పుడు విపరీతమైన దాహం వేస్తుంటే నీళ్లు తాగుతుంటాం అయినా సరే దాహం అనగదు, తాగుతూనే ఉంటాం. ఉమ్, దాని అర్థం బాడీ ఎక్కువ నీళ్లు తీసుకుందని కాదు. ఉమ్, మన ఒంట్లో సాల్ట్ శాతం పెరిగినప్పుడు ఉమ్, ఆ నీటిని అది పట్టేసుకుంటుంది ఆహా, శరీరానికి అందనీయకుండా. ఉమ్, అది రక్తంలో తిరుగుతూ ఉంటుంది, మన శరీరానికి ఆ వాటర్ పనికిరాదు. ఉమ్, పనికి రాకపోగా అది ఎడిమలాగా వాపుల్లాగా ఏర్పడడం, కిడ్నీ మీద ఎక్కువ ప్రభావం ప్రభావం చూపిస్తుంది. చూపించడం, బ్లడ్ వాల్యూమ్ పెరగడం వల్ల హార్ట్ పంపింగ్ రేట్ ఇబ్బంది అవ్వడం ఉమ్, ఏజ్డ్ వాళ్ళల్లో ఇలా ఉమ్, జరుగుతుంది తప్ప ఉమ్, మనం నీళ్ళు ఎక్కువ తాగాము అది మన శరీరానికి పనికి వచ్చిందంటే అది అందదు, శరీరానికి శోషణ కాదు అది. ఉమ్, శోషణ కాని నీళ్ళు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కానీ ఉమ్, మన శరీరానికి ఉపయోగపడే వాటర్ లేకపోవడం బాడీ ఏమో డిహైడ్రేట్ అవుతూ ఉంటుంది. ఉమ్, సో వాపులు వస్తూ ఉంటాయి, బాడీ డిహైడ్రేట్ అవుతూ ఉంటుంది, ఇది రివర్స్ జరుగుతూ ఉంటుంది. అవును. సో కాబట్టి మనం చేసుకునే విధానంలో కూడా ఈ ఉమ్, ఎక్కువ వాటరీ వెజిటబుల్స్ని తక్కువ ప్రాసెస్ తక్కువ సాల్ట్, మసాలాలు, కారాలు వేసి ఉమ్, వండుకొని తినడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది. ఉమ్, దీనితో పాటు ఎక్కువగా న్యాచురల్గా సహసిద్ధంగా దొరికే పండ్లు, ఉమ్, ముఖ్యంగా మన ఎండాకాలం వచ్చినప్పుడు పుచ్చకాయలు, ఉమ్, దోసకాయలు ఉమ్, ఇవి ఎక్కువగా వస్తాయి ఆ ఉమ్, టైంలో. ఉమ్, సో ఆ వాటర్ బాగా మన శరీరానికి శోషణకి ఉపయోగపడే మినరల్స్తో పాటు కలిసి ఉంటుంది ఉమ్, వాటర్. ఉమ్, దాన్ని ఎక్కువగా తీసుకోవాలి. సో అదేవిధంగా మనం ముఖ్యంగా ఈ ఎవరికైనా చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ కూడా మన ఉమ్, పాతకాలంలో ఎవరింటికి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ వాళ్ళు ఆఫర్ చేసేది అంటే ఒక మజ్జిగ ఇచ్చేవాళ్ళు ఉమ్, ఒక గ్లాస్లో. ఉమ్, అది ఈ మధ్య కాలంలో పోయింది ఆ పద్ధతి. ఉమ్. పాతకాలంలో ఏంటంటే ఇప్పుడు టీ కాఫీ ఇస్తేనే మ్మ్. కొంచెం ఆ గౌరవంగా టీ ఉన్నట్టు కాఫీలే ఫీల్ అవుతారు. డిహైడ్రేషన్ కారణం. ఉమ్, మనం ఎక్కువ మటుకు ఉమ్. టీలు కాఫీలకు అలవాటు పడిపోయి ఎవరింటికి వెళ్ళినా మనం అదే ఆఫర్ చేయడం. అది అంటే ఏదో ఒక డబ్బులు లేని వాళ్ళు తక్కువ స్థాయిలో వాళ్ళు ఇచ్చేలాగా చాలా తప్పు అయిపోయింది అది. సార్ ఇప్పుడు. మన ట్రెడిషనల్‌గా మనకు అది ఉమ్, కరెక్ట్. మన ఈ ఉష్ణమండల ప్రదేశం ఈ సౌత్ ఉమ్, ఇండియాలో ఏంటంటే మనం ఎక్కువ మటుకు రోజులో చాలా ప్రదేశాల్లో కొన్ని ప్రదేశాలు తప్పించి సంవత్సరంలో 8 నెలల పాటు ఎండలు బాగానే ఉంటాయి. ఉమ్, దానికే మన బాడీ డిహైడ్రేట్ అవుతూ ఉంటుంది అవుతుంది. కొందరికి, అవును. ఏజ్డ్ వాళ్ళకి. ఉమ్, సో అందుకే ఆ పద్ధతి ఏం పెట్టారంటే ఒక మజ్జిగని ఒక ఆఫర్ డ్రింక్‌గా ఇవ్వడం అనేది ఒక పద్ధతి ఏర్పడింది. ఉమ్, ఆ మజ్జిగలో చిలికిన మజ్జిగ, ఇంతకుముందు పాతకాలం ఇంట్లో ఉమ్. మజ్జిగ కవ్వంతో చిలికేవాళ్ళు, కవ్వంతో చిలకడం. ఉమ్, చిలికినవాళ్ళు. ఉమ్, ఆ మజ్జిగలో మంచి పోషక విలువలు ఉండేది. ఉమ్, ఆ మజ్జిగ పల్చటి మజ్జిగ తాగితే చాలా మటుకు ఈ డీహైడ్రేషన్ ప్రాబ్లమ్ అనేది ఉమ్, లేకుండా పోయేది. ఉమ్, సో ఆ విధంగా దాన్ని పోగొట్టుకున్నాం, అలవాటు మజ్జిగ తాగే అలవాటును ఉమ్, పోగొట్టుకున్నాము. ఉమ్, సో రెగ్యులర్‌గా మనకు మజ్జిగ తాగడం అనేది అలవాటు చేసుకోవాలి. ఉమ్, ఇంట్లో సాయంత్రం రోజు కనీసం 2 సార్లు ఉమ్, ఉదయం 11కి, ఉమ్, సాయంత్రం 5కి ఖచ్చితంగా ఒక మజ్జిగలో నిమ్మకాయ కొద్దిగా పిండి ఉమ్, టేస్ట్ కోసం దాన్ని ఒక తాగడం అని అలవాటు చేసుకుంటే చాలా మటుకు ఉమ్, మైల్డ్ డిహైడ్రేషన్ సిమ్టమ్స్ అనేవి ఉమ్, ఆ ఒక్క మజ్జిగ తాగడం అనే దాంతోనే మనం చాలా మటుకు మేనేజ్ చేసుకోవచ్చు. ఉమ్, ఇంకా దాంతోపాటు కొబ్బరి నీళ్ళు లాంటివి ఉమ్, తీసుకోవడం ఉమ్. లాంటివి చేయాలి. సార్ చాలా మంది ఈ వేడి తాపాన్ని తట్టుకోలేక ఫ్రిడ్జ్ లో పెట్టేసి కొబ్బరి నీళ్ళు కానివ్వండి, మీరు చెప్పిన మజ్జిగ కానివ్వండి, వాటర్ కానివ్వండి, చల్లగా కావాలి అని చెప్పి ఫ్రిడ్జ్ లో అవి తాగుతూ ఉంటారు. దీనివల్ల మన బాడీకి నష్టం చేకూరుతుందా, ఏదైనా లాభం ఏదైనా ఉంటుందా? అయితే ఇక్కడ ఉమ్, ఫ్రిడ్జ్‌లో పెట్టినవి తాగడం వల్ల తాత్కాలికంగా మంచి ఉపశమనం కలిగిన ఫీలింగ్ కలుగుతది. అవును. ఎందుకంటే చల్లగా ఇప్పుడు అందుకే అందరూ ఎక్కువ కూల్ డ్రింక్‌కి అలవాటు పడడం. ఉమ్, ఉమ్, కొంతమంది ఎండాకాలంలో బీర్ తాగితే మన ఉమ్, శరీరానికి చలువ చేస్తున్న బీర్ తాగడం. ఉమ్, ఇదే విధంగా కూల్ డ్రింక్స్ తాగడం. ఉమ్, ఇలాంటివన్నీ తాత్కాలికంగా అది తాగినప్పుడు మంచి ఆహ్లాదకరమైన ఫీలింగ్ కలుగుతుంది. ఉమ్, బాడీ కూడా చల్లబడిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఉమ్, దాంట్లో ఏం జరుగుతుందంటే మన బాడీలో ఉష్ణోగ్రతల్లో మార్పులు చాలా వేగంగా జరుగుతాయి. ఉమ్, మన శరీరంలో 2 రకాలైన థర్మో మెకానిజం ఉంటుంది. ఉమ్, మన బయట వైపు ఉండేది ఒకటి, లోపల ఇంకో టెంపరేచర్ ఉంటుంది. ఉమ్, అది కోర్ టెంపరేచర్ అని, షెల్ టెంపరేచర్ అని 2 రకాలు ఉంటుంది. అంటే ఇలా ఒక గొట్టంలో ఇంకో గొట్టం పెట్టినట్టు ఉంటుంది. ఉమ్, అంటే లోపల ఒక రకమైన
శరీర ఉష్ణోగ్రత ఉంటుంది. బయట వైపు ఇంకో రకమైన శరీర ఉష్ణోగ్రత. ఈ ఏర్పాటు ఎందుకు చేశారు అంటే, కొన్నిసార్లు మనం సడన్‌గా ఏదైనా చల్లటి ప్రదేశాలకు వెళ్ళిపోయినాం అనుకోండి, ఒకే టెంపరేచర్ ఉందంటే లోపల టెంపరేచర్ అంతా కూడా డౌన్ అయ్యిందంటే మనం త బాడీ టెంపరేచర్ డౌన్ అయిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. సో, ఆ టెంపరేచర్‌ని మెయింటైన్ చేయడం కోసం అంటే లోపల ఒక టెంపరేచర్ బయట టెంపరేచర్ చల్లబడినప్పుడు కూడా ఈ లోపల టెంపరేచర్ చల్లబడదు. దీన్ని మెయింటైన్ చేయడం కోసమే ఈ ఏర్పాటు. దీన్ని బ్రెయిన్ కంట్రోల్ హైపోథాలమస్‌లో సెంటర్ కంట్రోల్ చేస్తుంది. ఈ మెకానిజం అనేది మనం వాంటెడ్‌గా ఇలాంటి బాగా చల్లటి డ్రింక్స్ తాగడం వల్ల అయితే డిస్టర్బ్ చేసేస్తుంటాం. ఈ లోపల ఉన్న టెంపరేచర్ తగ్గిపోతుంది సడన్‌గా. ఈ సడన్‌గా తగ్గడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ బయట టెంపరేచర్ ఎక్కువైపోతుంది. అంటే ఏంటి, దీన్ని కంట్రోల్ చేయాలి, తగ్గిపోతూ ఉంది కాబట్టి బయట టెంపరేచర్ నుంచి లోపలికి టెంపరేచర్ని బ్యాలెన్స్ చేయడానికి ఉంటుంది. ఈ యొక్క డిస్టర్బెన్స్ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే చాలా మంది వడదెబ్బకి అక్కడే గురి అవుతారు. ఏజ్డ్ వాళ్ళు, ఈ హైపోథాలమస్ కంట్రోల్ అనేది సరిగా లేని వాళ్ళు, చిన్నపిల్లలు, వృద్ధులు. అందుకే ఎందుకు చెప్తారంటే చిన్నపిల్లలు వృద్ధులు ఎండాకాలం జాగ్రత్తగా ఉండాలని ఎందుకు చెప్తారంటే వాళ్ళలో ఈ థర్మో మెకానిజం అనేది వీక్గా ఉంటుంది. చిన్నపిల్లలేమో అది పూర్తిగా ఎదుగుదల అయి ఉండదు, ఏజ్డ్ వాళ్ళేమో దాని పనితీరు సరిగా ఉండదు. ఈ ఇద్దరిలో ఇలా సడన్గా చల్లటివి తాగడం, ఇట్లాంటి కూల్ డ్రింక్స్ ఇట్లాంటి వాటికి అలవాటు పడడం వల్ల ఏమవుతుందంటే సడన్గా థర్మో మెకానిజం డిస్టర్బ్ అయ్యి వాళ్ళు తొందరగా వడదెబ్బకు గురి అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మిగతా వాళ్ళల్లో కూడా ఇలాంటివి తాగడం వల్ల శరీర చల్లదనం రావడం తర్వాత సంగతి, మీరు ఉన్న థర్మో మెకానిజంని వాటర్ బ్యాలెన్స్ని డిస్టర్బ్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల తాత్కాలికంగా బాగానే ఉన్నప్పుడు కూడా అట్లా కొద్ది రోజుల తర్వాత అది ఇబ్బంది క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇది తెలియక మళ్ళీ అవే తాగుతూ ఉంటారు. నాకు వేడి చేసింది అని కూల్ డ్రింక్స్ తాగడం, కూల్ డ్రింక్ ఇట్లాంటివి చేస్తూనే ఉంటారు. కొంతమంది అయితే కొబ్బరి నీళ్ళు కాదు కూల్ డ్రింక్స్ తాగితే మాకు వేడి తగ్గుతుంది అని చెప్తూ ఉంటారు. అంతకన్నా అస్సలు జరగదండి. అసలు దానివల్ల చల్లదనం పక్కన పెట్టండి, ఆ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిని కూడా మనం కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. సో కాబట్టి అది దానికి పరిష్కారం కానే కాదు. ఈవెన్ నీళ్ళను కూడా చల్లగా పెట్టి తాగాల్సిన అవసరం లేదండి. మామూలు రూమ్ టెంపరేచర్లో ఉన్న నీళ్ళని, లేదు సహజ సిద్ధంగా కుండలో పెట్టే నీళ్ళలో ఏం జరుగుతుందంటే, ఫ్రిడ్జ్లోకి కుండలకి తేడా ఏంటంటే ఇది ఏరేషన్ అనేది రావడం ద్వారా న్యాచురల్గా చల్లబడిన నీళ్ళు ఇవి. వీటిల్లో అయానిక్ ఎక్స్చేంజ్ జరుగుతుందండి. కుండ మట్టి ద్వారా అయానిక్ ఎక్స్చేంజ్ జరిగి దాంట్లో ఈ మార్పులు ఎక్కువగా జరగదు. అదే ఫ్రిడ్జ్లో పెట్టి నీళ్ళలో ఏంటంటే అయానిక్ ఎక్స్చేంజ్ లేకపోవడం, అది ఫ్రిడ్జ్లో అలా సడన్గా టెంపరేచర్ని డౌన్ చేయడం వల్ల మార్పులు అనేవి సహజంగా ఏర్పడవు. సో కాబట్టి మీకు చల్లటి ద్రవాలు తాగాలి అనుకున్నప్పుడు సహజంగా కుండని పెట్టుకొని దాని ద్వారా న్యాచురల్గా, ఇప్పుడు కుండలో నీళ్లు పోస్తారనుకోండి, అది చల్లబడడానికి 12 గంటలు పడుతుంది మీకు చల్లటి నీళ్ళు రావాలంటే. అదే ఫ్రిడ్జ్లో పెడితే మీకు అవుతుంది. కాబట్టి సహజంగా మీకు చల్లదపరిచేవి తీసుకున్నప్పుడు మీకు బాడీ దానికి రియాక్ట్ గా తొందరగా ఆ నీళ్లు తాగినప్పుడు ఇలా టెంపరేచర్లో డిస్టర్బెన్స్ అనేవి సడన్గా రావు. కాబట్టి ఏంటంటే ఫ్రిడ్జ్ అనేది చల్లబరచడానికి పెట్టుకునే దానికోసం అనేది పనికిరాదు అది. సో కాబట్టి మజ్జిగైనా నీళ్ళైనా కుండలో ఉంచి తీసుకోవడం అనేది మంచి ఓకే. సార్, చిన్నపిల్లలు పెద్దవాళ్ళ గురించి ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో డయాబెటిక్ పేషెంట్స్లో కూడా ఈ సమ్మర్లో బాగా వాళ్ళకి లో షుగర్ అవ్వడం, హై షుగర్స్ అవ్వడం, బాగా చెమటలు గారిపోవడం, దడదడగా అనిపించడం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళకి ఈ సమ్మర్ కేర్ కానీ తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలంటారు? ముఖ్యంగా ఈ డయాబెటిక్ పేషెంట్స్లో ఈ శరీరంలో నీటి శాతం తగ్గే కొద్దీ రక్తంలో చక్కెర శాతం పెరిగిపోతుంది. అంటే రక్తం చిక్కబడడం అనేది జరుగుతుంది. రక్తం చిక్కబడే కొద్దీ హై బీపీ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా డేంజర్గా మారుతుంది. హై బీపీ ఉన్న వాళ్ళకి కూడా రక్తం చిక్కపడడం అనేది మంచిది కాదు. సో దానివల్ల గుండె మీద ఎక్కువ ప్రెషర్ పడి దాని యొక్క పంపింగ్ అనేది ఎక్కువ అయ్యి బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఈ రక్తం చిక్కబడడం అనే కారణం చేత ఈ షుగర్ హై కాన్సన్ట్రేషన్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ డయాబెటిక్ పేషెంట్స్లో కూడా ఏజ్డ్ వాళ్ళలాగానే కొంత థర్మో మెకానిజంలో డిస్టర్బెన్స్లు ఉంటాయి. సో వాళ్ళు కూడా ఈ రక్తం చిక్కబడకుండా చూసుకోవడం కోసం బాడీని సహజ సిద్ధంగా న్యాచురల్గా
చల్లబరుచుకునే విధంగా ఎక్కువ వాటర్ సహజంగానే సమ్మర్‌లోనే కాకుండా రౌండ్ ద ఇయర్ వాళ్ళు వాటర్ ఇంటేక్ బాగా ఉండేటట్టు చూసుకోవాలి. డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండాలి. అలా ఉన్నప్పుడు వాళ్ళ రక్తం యొక్క సాంద్రత పెరగకుండా, దాంట్లో చక్కెర శాతం అనేది ఎక్కువ పెరగకుండా, ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఉంటుంది కాబట్టి, అది మామూలు రోజుల్లో కాక ఇంకా సమ్మర్‌లో ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది డయాబెటిక్ పేషెంట్స్. ఓకే. ఓకే. ఎవరికైనా సార్ సమ్మర్‌లో అసలు పర్ డేకి ఎంత వాటర్ తాగాల్సి ఉంటుంది? అంటే కొంతమంది బయటికెళ్ళి వర్క్ చేసేవాళ్ళుంటారు. కొంతమంది ఏసీలో కూర్చొని వర్క్ చేసేవాళ్ళుంటారు. వీళ్ళందరికీ వాటర్ ఇంటేక్ ఎలా సజెస్ట్ చేస్తారు మీరు? అయితే మీరన్నట్టు బయట పనిచేసే వాళ్ళకి వాటర్ ఇంత ఇంత తాగాలని మనం చెప్పక్కర్లేదు సమ్మర్‌లో. ఎందుకు అంటే దాహమేస్తూ వాళ్ళు ఉంటది. నేచర్‌కి ఎక్స్‌పోజ్ అవుతున్నప్పుడు దాంట్లో టెంపరేచర్ పెరిగి చెమట ద్వారా హ్మ్. ఆహ్, న ని నీరు బయట వెళ్ళిపోతుంటే సహజంగానే వాళ్ళకి దాహం పెరిగి నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉంటారు. హ్మ్. సో, వాళ్ళకి ఇన్ని నీళ్ళు తాగాలని మీరు రిస్ట్రిక్షన్ పెట్టక్కర్లే. హ్మ్. ఇన్ని తాగాలని చెప్పాల్సిన చెప్పక్కర్లేదు. అవసరం లేదు. ఓకే. చెప్పాల్సిన అవసరం లేదు. హ్మ్. ప్రాబ్లమ్ అంతా ఎవరైతే ఏసీలో కూర్చో ఉంటారో హ్మ్. వాళ్ళకే ఇబ్బంది. హ్మ్. ఎందుకు అంటే ఈ బయట టెంపరేచర్ ఒక రకంగా ఉంటుంది. వీళ్ళు కూర్చున్న టెంపరేచర్ ఒక రకంగా ఉన్నప్పటికీ హ్మ్. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సడెన్‌గా బయటికెళ్తారు. ఏసీ ఉండి రూమ్‌లోంచి ఉండి. అవును. ఒక 3, 4 అవర్స్, 5 అవర్స్ ఏసీలో ఉండి సడెన్‌గా బయటికెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే హ్మ్. బాడీ ఆ బయట టెంపరేచర్‌కి రియాక్ట్ అవుతుంది. హ్మ్. ఒకటి. రెండోది ఏసీ రూమ్‌లో కూర్చొని చల్లగా ఉంది గదా! అని చెప్పిన ఆ చల్లదనానికి మనకు నీళ్లు తాగాలనే ఆలోచన ఆలోచన ఉండదు. రాకపోవడం, హ్మ్. అనిపించకపోవడం అనే హ్మ్. కారణంతో నీళ్లు తాగరు. హ్మ్. బానే ఉంది నాకు దాహం వేయట్లేదని. హ్మ్. అసలు దాహం వేస్తుందంటేనే మీకు నీటి శాతం అప్పటికే చాలా తగ్గిపోయి ఉంటుందని అర్థం. హ్మ్. దాహం ఒక సిమ్టమ్ అనేది అప్పటికే అది బాడీ రియాక్షన్ అది. హ్మ్. హ్మ్. అసలు అలాంటి పరిస్థితికి మన బాడీని ఎక్స్‌పోజ్ చేయకూడదు. నీళ్ళు తాగుతూ ఉండాలి. హ్మ్. అలాంటిది ఏసీలో కూర్చున్న వాళ్ళకి దాహం వేయట్లేదు కాబట్టి నేను నీళ్లు తాగననే కారణం చేత హ్మ్. వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం అనేది ఇంకా ప్రమాదకరంగా మారుతుంది. ఓకే. సో, కాబట్టి బయట ఉన్న వాళ్ళకన్నా కూడా, బయట తిరిగే వాళ్ళకన్నా కూడా హ్మ్. ఏసీలో కూర్చొని సమ్మర్‌లో పనిచేసే వాళ్ళకి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. నీవే ఎక్కువగా వీలైనంత నీళ్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. హ్మ్. మూత్రం పదే పదే వచ్చినప్పటికి కూడా నీటి శాతాన్ని తగ్గించుకొని నీళ్ళు ఎక్కువ తాగడానికి ప్రయత్నం హ్మ్. గుర్తుపెట్టుకొని మరి తాగుతూ ఉండాలి. హ్మ్. అలా. హ్మ్. సో, ఇకపోతే కొన్ని ముఖ్యమైన సూచనలేంటంటే, ఒకటి కొబ్బరి నీళ్ళనేది, హ్మ్. పల్చటి మజ్జిగ, అదే అలాగే విధంగా సమ్మర్ అనగానే ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు గూడా ఎక్కువగా ఉంటాయి. జర్నీస్‌తో పాటుగా అక్కడ గూడా ఎక్కువ ఫుడ్ తినేసి వస్తూ అవును. ఉంటారు. దాని అవును. గురించి కూడా మాట్లాడదాం సో, సార్. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, మనకు ఈ రోజుల్లో బయట ఫంక్షన్స్‌లో పెట్టే ఫుడ్‌లు 90% ఈ ఆయిలు, సాల్ట్, మసాలాలతో ఎక్కువగా తయారు అవును. చేయడం జరుగుతా హ్మ్. ఉంటుంది. అలాంటి పదార్థాలు ఎంత ఎక్కువగా పెడితే వాళ్ళకంత గౌరవంగా భావిస్తుంటారు అలాంటి కదా! వాటికి ఎక్కువ క్రేజ్ ఉంటుంది. అలా అందరూ హ్మ్. గూడా అవి తినడానికి ఎక్కువ ఇష్టపడతా ఉంటారు. హ్మ్. నేచురల్‌గా చేసిన హ్మ్. బీరకాయ పప్పులో ఏటో పెడితే అక్కడ ఎవరు ఇష్టపడరు. అది పెట్టినా కూడా వాళ్ళకి ఎవరొస్తారన్న అలా ఆ! అయిపోయింది సార్ అది ఎందుకో. అలాంటివి పెట్టారని ఒక చెడ్డ పేరులాగా ఆ! ఫీల్ అవుతారు తప్ప ఎవరు పెట్టరు. అవును. కాబట్టి వీలైనంత వరకు ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు హ్మ్. ఆ ఆయిలీ ఫుడ్ ఎస్పెషల్లీ నాన్ వెజ్‌తో చేసిన ఫుడ్సు, హ్మ్. ఫ్రైడ్ ఐటెమ్స్ వీటిల్ని ముఖ్యంగా ఒక 50 ఇయర్స్ దాటిన వాళ్ళు అవాయిడ్ చేయడం మంచిది. హ్మ్. వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. సింపుల్ డైట్ తీసుకోవాలి. హ్మ్. ఇకపోతే మనకు బయట సమ్మర్‌లో గూడా ఈ పుదీనా తో చేసిన వాటర్ అమ్ముతూ ఉంటారు. హ్మ్. హ్మ్. బయట మనకు అది హైజీనిక్‌గా ఉండదని మనకు అనిపిస్తే, హ్మ్. ఇంట్లోనే మనం పుదీనా వాటర్ చేసుకోవచ్చు. హ్మ్. ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ లాగా ముఖ్యంగా ఈ కీర దోసకాయ ఒకటి, హ్మ్. పుదీనా, హ్మ్. నిమ్మకాయ కట్ చేసి వీటిలన్నిటిని ఒక గ్లాస్ జార్‌లో గాని దేంట్లోనైనా మంచి దీంట్లో హ్మ్. నైట్ మనం ఒక 5 లీటర్ల నీళ్లు పోసేసి దాంట్లో పెట్టేసామనుకోండి. హ్మ్. సో, నెక్స్ట్ డే కల్లా అది ఇన్‌ఫ్యూజ్ అవుతుంది. అంటే దాంట్లో ఉన్న లవణాలన్నీ వాటర్‌లో చేరుతాయి. హ్మ్. ఈ వాటర్‌ని మనం మామూలు వాటర్ బదులుగా కాదు. హ్మ్. అప్పుడు ఒక రోజుకు 3, 4 గ్లాసులు ఆ వాటర్ గాని తాగగలిగితే హ్మ్. చాలా మంచి ప్రభావం ఉంటుంది హ్మ్. సమ్మర్‌లో. హ్మ్. ఎందుకంటే మనకు ఇవి రోజు కీర దోసకాయ తినాలి, పుదీనా తినాలి ఇవన్నీ మనం చేయలేం కాబట్టి హ్మ్. ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ అనేది బెస్ట్ ఆప్షను హ్మ్. మన బాడీకి రిఫ్రెష్ చేయడానికి, చల్లబరచడానికి సహజంగా దానికి తగిన లవణాలు శరీరానికి అందడానికి హ్మ్. మంచి ఆల్టర్‌నేటివ్‌గా వర్క్ చేస్తుంది. హ్మ్. ఇది ఈజీ గూడా చేసుకోవడం. ఏం అవును. లేదు ఒక 5 లీటర్ల, 6 లీటర్ల బిందె నీళ్ళల్లో హ్మ్. ఒక పెద్ద కీర దోసకాయని
కట్ సన్నటి ముక్కలుగా చేసుకోవాలా? కట్ చేసేసి ఉమ్, దాంట్లో వేయడం. ఉమ్, ఒక పుదీనాను బాగా వాష్ చేసేసి పుదీనా చిన్న చిన్న ముక్కలుగా చేసి దాంట్లో వేయడం. ఉమ్, ఒక నిమ్మకాయని 4-5 బద్దలుగా కట్ చేసి దాంట్లో వేయడం. ఉమ్, సో ఈ వాటర్ని అలా వదిలేసేస్తే ఓవర్ నైట్ ఉమ్, ఈ వాటర్ అనేది నెక్స్ట్ డేకి దాంట్లో అన్నీ అబ్జార్బ్ చేసుకొని ఆ వాటర్ అనేది ఉమ్. బాగా పనిచేస్తుంది, బాడీ డీటాక్స్ అవ్వడానికి కూడా యూస్ పనికొస్తుంది. అవుతుంది. ఉమ్, లేదు ఆ వాటర్ని మీరు మజ్జిగలో కలుపుకొని కూడా తాగొచ్చు, ఇంకా బాగుంటుంది, అది ఉమ్, టేస్ట్ కూడా ఉంటుంది తీసుకోవడానికి. ఉమ్, సో దాంతో పించ్ ఆఫ్ సాల్ట్ మనం వేసుకుంటే దాంట్లో ఉమ్, లవణాలు ఏమన్నా మనకు డిహైడ్రేషన్ ద్వారా బయటపోతుంటే ఆ లవణాలు మనకు అందుతాయి. ఉమ్, అది కూడా చాలా తక్కువ మోతాదులో ఉమ్. వేసుకోవడం అనేది పనికొస్తుంది. సో ఫైనల్ గా ఈ సమ్మర్ కేర్ అనేది అందరికి ఎలా ఉండాలి అంటారు? ఆహారపు అలవాట్లు అవ్వనివ్వండి, బయటకు వెళ్ళేటప్పుడు వాటర్ తీసుకోవడం అవన్నీ కూడా. ముఖ్యంగా ఈ ఏప్రిల్ మే ఎండలు తీవ్రంగా ఉన్న ఈ 2 నెలలు మాత్రం ఉమ్, అందరూ కూడా ఏజ్ అనే సంబంధం లేకుండా, ఆరోగ్య సమస్యలతో సంబంధం లేకుండా ఉమ్, ఈ 2 నెలలు మాత్రం అందరూ వాళ్ళ యొక్క ఆహార పద్ధతుల్ని ఉమ్, పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఉమ్, అది ఒకసారి మీరు ప్రయత్నించి చూస్తే దానివల్ల వచ్చే లాభాలు, ఉమ్, దాని ద్వారా మీ శరీరం ఎంత యాక్టివ్గా సమ్మర్లో కూడా ఉంటుంది ఉమ్, అని మీకు ఒకసారి మీరు ఫీల్ అయినప్పుడు దాన్ని ఖచ్చితంగా నెక్స్ట్ సమ్మర్ నుంచి ఫాలో అవుతారు. ఉమ్, అలాంటివి మనం మొదలు పెట్టకపోవడం అనేదే సమస్య. ఉమ్, వాటిల్లో మనం పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ఒక్కసారి ప్రయత్నం చేసినప్పుడు ఫలితాలు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. ఉమ్, సో ఇంటి మొత్తంలో కూడా ముఖ్యంగా లేడీస్ వాళ్ళు ఇంట్లో చేసే వంట విధానాన్ని కానీ, ఉమ్, ఇప్పుడు కందిపప్పు ఎక్కువ వాడుతున్నారనుకోండి, దాన్ని పెసరపప్పులోకి మార్చుకోవడం. పెసరపప్పు చలువ చేస్తుంది. ఉమ్, సో అంత కందిపప్పు అంత టేస్ట్లో ఇవ్వకపోయినా శరీరానికి మంచి పోషణ ఇస్తుంది, ఉమ్, అదేవిధంగా శరీరాన్ని చల్లబరుస్తుంది. ఉమ్, సో మనం పప్పు చేసినప్పుడు ఎక్కువగా పెసరపప్పు వాడుకోవడం. ఉమ్. ఇలా సమ్మర్లో. సమ్మర్లు ఆ ఉమ్, 2 నెలలు 3 నెలలు మాత్రం ఎక్కువగా పెసరపప్పు ఉండేటట్టు చూసుకోవడం. ఉమ్, అదేవిధంగా ఈ బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, ఉమ్. దోసకాయ ఇట్లాంటి మనం కాయగూరలను ఏవైతే ఎక్కువగా వాడడం. చలవ చేసేవని చెప్పామో. ఇంట్లో వాళ్ళు దాన్ని ఇష్టపడకపోయినా సరే దాన్ని ఉమ్, బలవంతంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఉమ్, ఒక 4-5 రోజులకి వాళ్ళు అందరిలో కూడా మార్పు రావడం వల్ల వాళ్ళు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఉమ్. అది ఏదైనా మంచి అలవాట్లు అనేవి కూడా ఎప్పుడు కూడా టెంప్టింగ్గా ఉండవు. అవును. వాటిని మనం బలవంతంగా అలవాటు చేసుకోవాల్సిందే. శరీరం దాని యొక్క లాభాలను గ్రహించినప్పుడు మాత్రమే దాన్ని మనం తీసుకోవడానికి ఇష్టపడుతుంది. ఉమ్, సో ఆ విధంగా మార్పులు చేయడం, వంటలో మార్పులు చేయడం. ఉమ్, అదేవిధంగా ఈ మన నన్నారి అని దొరుకుతుంది ఉమ్, షరబత్. ఉమ్, అది ఆ షరబత్ని మనకు బయట రెడీమేడ్గా కూడా దొరుకుతుంది. దాన్ని తీసుకొచ్చి సాయంత్రం పిల్లలకి అందరికి కూడా తయారు చేస్తారు. ఒక గ్లాస్ ఇవ్వడం. ఉమ్, ఇలాంటి మజ్జిగ ఒకటి 2 ఉమ్, గ్లాసుల మజ్జిగ ఇవ్వడము. ఉమ్, నేను చెప్పిన ఇన్ఫ్యూజ్డ్ వాటర్ని ఇవ్వడము. ఉమ్, కొబ్బరి బొండాలు తెచ్చుకొని ఇప్పుడు చాలా వరకు మనము అనవసరమైన వాటికి ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటాం. ఉమ్, ఇప్పుడు నాన్ వెజ్ అనగానే వారానికి మటన్ కిలో 1000 రూపాయలు పెట్టి తేవడానికి రెడీ అవుతాం, కానీ ఉమ్, కొబ్బరి బొండం 100 రూపాయలు తేవడానికి కొంచెం హెజిటేట్ చేస్తున్నాం. ఉమ్. వారం అంతా కూడా రోజు 100 రూపాయలు పెడితే 1 లీటర్ కొబ్బరి నీళ్ళు వస్తాయి. అవును సార్. సో దాన్ని తీసుకోవడానికి మాత్రం వెనకాడుతూ ఉంటారు, ఉమ్, డబ్బులు ఖర్చు పెట్టడానికి. ఉమ్, సో ఇలాంటివి ఒకసారి ఆలోచించి ఉమ్, నాన్ వెజ్ కన్జంప్షన్ తగ్గించేసేసి ఈ 2 నెలలు 3 నెలలు ఉమ్, ఈ యొక్క ఇట్లాంటి చేంజెస్ చేస్తే మీకు ఆ సమ్మర్లో వచ్చే ఉమ్, ఆరోగ్య సమస్యలు మీరు అవాయిడ్ చేయడంతో పాటుగా మీరు అందరూ కూడా ఇంటిల్లిపాది అందరూ కూడా ఈ ఎండ ఆ, తీవ్రత నుంచి కూడా ఎండ తీవ్రత బయటపడతారు. నుంచి బయటపడమే హెల్దీగా కాదు, హెల్దీగా ఉంటారు, ఉమ్, ఎనర్జెటిక్ కూడా ఉంటారు. ఎందుకంటే చాలా మంది గమనిస్తే సమ్మర్లో ఏ పని చేయలేక ఒక రకమైన నీరసంతో ఉమ్, అలా పడుకో ఉంటారు లేదా కూర్చో ఉంటారు. పని పూర్తిగా దెబ్బతింటుంది, ఉమ్, వాళ్ళు పని చేసే సామర్థ్యం కూడా కోల్పోతారు. ఉమ్, సో సహజ సిద్ధంగా మనము ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఉమ్, ఎనర్జెటిక్గా ఉండడానికి ఇలాంటి మార్పులు చేయక తప్పదు. ఉమ్, అంతేగాని కేవలం కూల్ డ్రింక్స్ తాగడము లేకపోతే ఇంకేటో చేయడము లాంటి రాంగ్ మెథడ్స్ వల్ల ఉమ్. కొత్త సమస్యలను కొని తెచ్చుకోవడమే కానీ ఆరోగ్యాన్ని లేదా శరీరాన్ని చల్లబరుచుకునే విధానాలు మాత్రం కాదు. ఉమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మందికి ఏంటంటే అయ్యో ఇలా చేస్తే ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయా అని చెప్తే ఎవరైనా బాగుంటుంది మాకు తెలియదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. అందరికీ కూడా చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఈ సమ్మర్ అనేది మీరు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే నిజంగా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా, వడదెబ్బలు గాల్పులు తగలకుండా, సడన్గా చనిపోవడం ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయడానికి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.